మూసీ బాధితులకు అండగా వారి కష్ట సుఖాల్లో పాలు పంచుకోవడం కోసం రామతపూర్ మూసీ బాధితుల బస్తీలో బస చేయడానికి బస్తీ వాసులతో కట్టి పర్యటిస్తున్న ఉప్పల్ బీజేపీ మాజీ ఎమ్మెల్యే రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్. ఈ కార్యక్రమంలో వారితో పాటు అధ్యక్షుడు మల్లారెడ్డి, స్థానిక కార్పొరేటర్ బండారు శ్రీవాణి, బీజేపీ సీనియర్ నాయకులు బాలచందర్, రాజేశ్వర్, నరసింహారెడ్డి, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. తెలియజేస్తా ఉన్నది. ఈరోజు ముఖ్యమంత్రి గారు చాలా ఎక్కువగా ఈ యొక్క మూసీ ప్రక్షాళన గురించి పదే పదే మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మూసీకి సంబంధించినటువంటి విషయంలోనే మూసీ పొంగి పొర్లిన సమయంలో కూడా ఏ ఒక్క ఇల్లు కూడా మునగలేదన్నటువంటి విషయాన్ని మర్చిపోయినట్టున్నాడు. ఈరోజు మూసీలోకి మురికి నీరు రాకుండా ఉండాలంటే ఎస్టీపీలను కట్టాలన్న సోయలేనటువంటి ఒక ప్రభుత్వం ఈరోజు మూసీ ప్రక్షాళన పేరిట దండుకోవాలని, దోచుకోవాలని, పెద్దలకి భూములని అప్పజెప్పాలని చెప్పని ప్రయత్నిస్తున్నటువంటి కుట్రని భగ్నం చేయటంతో పాటు ఈ పేద ప్రజలకి భరోసాగా ఉండాలన్నటువంటి ఆలోచనతో బస్తీలో పర్యటించడం, బస్తీ వాసులతో మాట్లాడటం, బస్తీలోనే ఉండటం, బస్తీలోనే తినటం, ఆ తర్వాత వాళ్ళకి ఒక ధైర్యాన్ని కలిగించి మీకు అండగా మేము ఉంటాం అనటమే ఈ యొక్క కార్యక్రమం యొక్క ఉద్దేశం అని చెప్పని పేర్కొంటూ, ఖచ్చితంగా మూసీ ప్రక్షాళనలో దాగినటువంటి అవినీతి కుట్రని, అక్రమాల కుట్రని, దోచుకునేటువంటి వ్యవహారాన్ని, పెద్దలకి అప్పజెప్పేటువంటి ఒక పనిని బట్టబయలు చేస్తామన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తాను. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.